వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో జగన్ 2.0 మొదలైందా? విదేశాల నుంచి తిరిగి రాగానే జగన్ 2.0ను చూస్తారంటూ వైసీపీ నేతలకు ఇచ్చిన హామీని అధినేత నిలబెట్టుకుంటున్నారా? పార్టీ కేంద్ర కార్యాలయంలోనే వరుసగా జిల్లాల వారీగా జగన్ నిర్వహిస్తున్న మీటింగ్స్ వెనుక ఏముంది? వీటి ద్వారా జగన్ వైసీపీ నేతలకు ఇస్తున్న సంకేతం ఏంటి? ఈ మీటింగ్స్ తో అయినా ఇతర పార్టీలకు వైసీపీ నేతల వలసలు ఆగుతాయా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ రాజకీయం స్తబ్దుగా మారిపోయింది. 8 నెలల క్రితం కనిపించిన నేతలంతా ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఇందులో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంది. వీరంతా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఓ రేంజ్ లో హంగామా చేసిన వారే. కానీ ఇప్పుడు అధికారం పోగానే వీరంతా మాయమైపోయారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏవైనా నేతలు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి జగన్కు లేదు. ఇందులో నుంచి పుట్టిందే జగన్ 2.0. ఇప్పుడు దాన్ని జగన్ అమల్లో పెట్టేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై జగన్ 2.0ను చూడబోతున్నారంటూ తాజాగా విజయవాడ వైసీపీ నేతల భేటీలో పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ప్రజలకు పథకాలు అందించడంలో బిజీగా ఉండి కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసినట్టు అంగీకరించిన వైసీపీ అధినేత ఇకపై కొత్త జగన్ను చూస్తారంటూ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గతంలో తన తండ్రి వైఎస్తో కలిసి పనిచేసిన మాజీల్ని పార్టీలోకి ఆహ్వానించడం మొదలుపెట్టారు. మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరిక ఇందులో భాగమే. అయితే శైలజానాథ్తో ఈ చేరికలు ఆగిపోలేదు. త్వరలో మరో మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీలు హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ లిస్టులో ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి. నిజంగా వీరంతా చేరితే వైసీపీ లెక్కలు మారటం ఖాయమే. అదే సమయంలో తిరిగి జనంలోకి వెళ్లేందుకు జగన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ప్లాన్ ను త్వరలోనే ఆచరణలో పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందస్తుగా జిల్లాల వారీగా పార్టీ నేతలతో జగన్ భేటీ అవుతున్నట్టు సమాచారం. ఇందులో జగన్ ప్రధానంగా 2 అంశాలపై ఫోకస్ చేస్తున్నారట. ప్రతి జిల్లాలో పార్టీలో ఉండేది ఎవరు, పోయేది ఎవరు అన్న దానిపై క్లారిటీ తెచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. పోయేవారు ఉంటే వారి స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలన్న దానిపైన చర్చ జరుగుతోందట. అలాగే జనంలోకి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై ప్రశ్నించడంతో పాటు స్థానికంగా లేవనెత్తాల్సిన అంశాలపై అజెండా తయారు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తద్వారా నేతల్లో ముందుగా తనపై భరోసా పెంచుకోవడంతో పాటు వలసల్ని నివారించవచ్చని జగన్ భావిస్తున్నారట. అలాగే ఇప్పటికే పార్టీని వీడిన నేతలదే తప్పని, తన వైపు నుంచి తప్పేమీ లేదన్న సంకేతాల్ని పార్టీ శ్రేణులకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది.